తీసుకోవే, రా వెళ్దాం. పాపం నాన్న లేడు, తల్లి పెంచి పెద్ద చేసింది. కూతుర్ని సీఏగా చూడాలని చాలా కోరిక. ఐఎమ్ షూర్ షీ విల్ బి వన్ డే. సార్. శ్రేయ, సుధాకర్ గారు. హలో. నమస్తే అమ్మా. వివేక్ గారు నీ గురించి చాలా గొప్పగా చెప్తున్నారమ్మా. ఈ రోజు నుంచి వీళ్ళ కంపెనీ అకౌంట్స్ ఆడిట్ నువ్వే చూసుకుంటావు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఐ విల్ కాల్ యు లేటర్. షూర్ సార్. శ్రేయ, ఎలా ఉంది అమ్మగారికి? పర్వాలేదండి, థ్యాంక్ యూ. ఓకే. లంచ్ కూడా కాఫీ షాప్కి వస్తారా ఎవరైనా? తిండి 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 చచ్చిపోవే తిండితో. ఇక్కడ నా హృదయం ఎంత క్షోభ అనిపిస్తుందో నీకు తెలుసా? అయ్య బాబాయ్, నాకు చాలా భయం వేసేస్తుంది. కొంచెం తెలుగులో మాట్లాడవా ప్లీజ్? జోకులు వేస్తే గుద్దుతా, దిగిపోతావు భూమిలో. హాయిగా ఇన్ని రోజులు నేను మైక్ పట్టుకుంటే ఆ విజిల్స్, చప్పట్లు, ఈలలు, డబ్బులు, ఫ్యాన్స్, గోల. 90 స్పీడ్లో బండి వెళ్తుంటే గాలి తీస్తాడా పెద్ద ఆయన. ఇంతకీ ఆ హీరో సంగతి ఏంటి? అవును కదా, వాడి ప్రాబ్లం ఏంటో. నీ హీరోనా? చిక్కులుడు. ఓ, ఎక్కడికి? ఒక నిమిషం. హాయ్, కెన్ ఐ సిట్? హే ప్లీజ్. నా పేరు శ్రేయ, మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. మీ పేరు? శ్రీను. మిమ్మల్ని మాట్లాడగలరు ప్లీజ్. నా పాట విని చప్పట్లు ఎందుకు కొట్టరు? సారీ, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి నాకు తెలియదండి. అర్థమైంది. మన పాట నచ్చకపోతే ముందే వెళ్ళిపోవచ్చుగా, అయ్యే వరకు ఎందుకు కూర్చుంటావు? లుక్ శ్రేయ, నేను రోజు అక్కడికి వచ్చేది కేవలం నీ సౌండ్ వినడానికి అంతే. నా సౌండా? యునో, నీ గొంతు చేసే సౌండ్, యూ గెట్ వాట్ ఐమ్ సేయింగ్ రైట్, చాలా బాగుంటుంది. అందుకే రోజు. అది నీకు సౌండ్ లా వినిపిస్తుందా? పొగ్గురు బాగానే ఉంది. సారీ, డిసప్పాయింట్ అయ్యవా? అబ్బే లేదండి, పిచ్చ హ్యాపీగా ఉన్నాను. నేను నా పెద్దయినా పెద్ద షాక్ ఇచ్చారు. ఇప్పుడు మీరు సౌండ్ బాగుంది, సూపర్. హాయ్ శ్రీను. హే రా. బిజీయా? లేదురా, శ్రేయరా. శ్రేయ, దిస్ ఇస్ శేఖర్. హాయ్. హే, వై డోంట్ యు హావ్ ఎ కాఫీ అండ్ గో? నో థాంక్స్, మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటుంది. బాయ్ 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 బాయ్. హే హాయ్. ఈరోజు ఎలా ఉంది నా సౌండ్? సీరియస్లీ చెప్పండి. యాజ్ యూజువల్, బ్యూటిఫుల్. కానీ చప్పట్లు మాత్రం కొట్టరు. కాఫీ కాఫీ. ఆ పెద్ద ఆయన తిట్టడం చాలా అప్సెట్ అయినట్టున్నావు. నాకు నిజంగా పాఠం రాకపోతే వాళ్ళంతా రోజు వచ్చి ఎందుకు వింటారు? సరే, ఆ పెద్ద సంగతి పక్కన పెట్టే. అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. 1 సెకండ్. ఈ దగ్గర పాడాలి ఒక్కసారి. వో, బిగ్ డ్రీమ్స్. చిన్న చిన్న డ్రీమ్స్ మనకు నచ్చవు. గుడ్. మరి ఆ హోటల్ ఏంటి? పాడ్డా ఎక్కడ నేర్చుకున్నావు? బాత్రూమ్. వాట్? బాత్రూంలో వాడే సింగర్స్ హోటల్ వరకైతే ఓకే, కానీ ఏఆర్ రెహమాన్ దగ్గర పాడాలంటే లుక్ శ్రేయ. శ్రీను, ఈ టెన్షన్ పడే కంటే డైరెక్ట్గా వెళ్ళా పెద్ద ఆయన అడిగేస్తే? అడగలుగుతావా? దులిపేస్తాను. ఆటో, అమ్మ వెయిట్ చేస్తుంటుంది. బాయ్ శ్రీను. బాయ్. చేంజీ. ఏంటి తినంగా ఇంటికి వచ్చేసావు? 2 సార్లు హలో చెప్తే డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చేస్తావా? ఆర్ యు మ్యాడ్? తిక్క నీకు.
తిట్టుంటే నవ్వుతావేంటి? కదులు, స్టార్ట్ చేయి. ఈ ఏరియాలో షేక్ మంచి ఇమేజ్ ఉంది. నువ్వు అనుకునే టైప్ కాదు. అసలే ఫ్యామిలీ గర్ల్. ఎవరైనా చూస్తే ఉతికేస్తాను నిన్ను. గో మా గో గో. అనవసరంగా కాఫీకి రమ్మన్నాను. వెళ్ళు. అమ్మ నమస్కారం. నమస్కారం సార్. ఏయ్, ఇతను నీకు తెలుసా? ఇతనికి తెలుసా సార్ 5th ఫ్లోర్ గెస్ట్ హౌస్లో కొత్తగా దిగిండ్రు. 5th ఫ్లోర్ టార్జన్ నువ్వేనా? సారీ. నువ్వు ఎప్పుడు ఇంతేనా? లక్ష్మమ్మ ఏమైంది? జీతాలు ఇచ్చి 2 నెలలైంది. డబ్బు అవసరం అందరికీ ఉంటుందిగా, మనకి తప్ప. అమ్మాయి మీకోసం వచ్చింది. అంతమంది ముందు తిట్టి ఇప్పుడు మాట్లాడేంటి? బాగానే పాడతాను కదా. బాగానే పాడడానికి బాగా పాడటానికి తేడా ఉంటుంది. ఆ తేడా ఏంటో చెప్పండి, అప్పుడు పాడతాను బాగా. నేర్చుకుంటుందిట. ఆ అమ్మాయికి ఏం చెప్పమంటారు? నేర్పనని చెప్పు. అలమేలు మంగకు అలుకరానీయకు. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నేర్పనని చెప్పానుగా, వెళ్ళొచ్చు. ఆ పొగరు చూసావా? చూస్తున్నా. ఆ? నేర్పచ్చు కదా. తనకు తానే గొప్ప సింగర్ అనుకుంటోంది ఆ పిల్ల. ఇక నేనేమిటి నేర్పించేది? ఏ తీరుగా నన్ను దయచూసేదవో ఇనవంశోత్తమ రామ. నువ్వు అలా డల్గా ఉండకే, నాకు నీరసం వస్తుంది. అడిగావు తిరిగావు, మొత్తం నీ ఎఫర్ట్ పెట్టి ట్రై చేసావు కదా, ఇందులో నీ తప్పే ఉంది. పోనీవే. అలా డల్గా ఉండద్దురా ప్లీజ్. కలవరమాయే మదిలో నా మదిలో, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలో నగలలే ఆయే. ఇదో కొత్త రిస్క్. ఒక్కటిచ్చానంటే అయిపోతావు. నువ్వేదో బ్లాక్ అండ్ వైట్ సావిత్రిలాగా బాధపడుతున్నావు అని నేను ఫీల్ అయి చేస్తుంటే నువ్వేమో సైలెంట్గా సైడ్ కొడుతున్నావా? వాడు కావాలే. పిలు వచ్చేస్తాడు చేతులు కట్టుకొని. అసలు నువ్వు వాడికి సరిపోతావా? అంత మాట అనేసావేంటే? నా బ్యూటీ చూసే అన్నావా? నీ హైట్ చూసే అన్నాను. జయ బచ్చన్ హైట్ తెలుసా? అమితాబ్ బచ్చనే అవుట్. అభిషేక్ లాంటి కొడుకు పుట్టాడు. ఈ అభిషేక్ బచ్చన్కి ఏ ఐశ్వర్య ఉందో? వాట్ యు మీన్? వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉండొచ్చు, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయి ఉండొచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్ కదా. అడుగుస్తాను. వెళ్ళి డైరెక్ట్గా అడిగేస్తావా? ఎస్ డార్లింగ్. ఇలాంటి డౌట్స్ దాచుకుంటే తర్వాత ఫీల్ అయి ఫూల్ అయిపోతాం. వాడు బాగున్నాడు కదా అని ఏమి అడగకుండా గుడ్డిగా ప్రొసీడ్ అయిపోతాం. ఇక్కడ దాకా మునిగిన తర్వాత నువ్వు అన్నట్టు బాస్ ఆల్రెడీ బుక్డ్ అని తెలిసిందనుకో, మంది అసలే సెన్సిటివ్ హార్ట్. ఫస్ట్ టైం క్రష్. ఈ హట్టింగ్స్, క్రయింగ్స్, సాడ్ సాంగ్ పాడింగ్స్ అవసరమా మనకి? అందుకే అడిగేసి వస్తా. హాయ్. హే హాయ్. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? వాట్? కమ్ అగైన్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. ఏ చూడడానికి బాగానే ఉంటావుగా. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏ చూడ్డానికి నువ్వు బాగానే ఉంటావు. వాట్? నేను బాగానే ఉన్నానా? వాట్ యు మీన్? హలో హలో బాస్, నాకు తెలుసు నేను చాలా చాలా అందంగా ఉంటాను. అయినా నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నీకు తెలీదు. చాలా మంది ట్రై చేశారు, నో రియాక్షన్. మనం తెలుసా? పర్వాలేదు, అమ్మాయిలకి తన అందం గురించి ఆ మాత్రం పొగరుండాలి. లేకపోతే ఆ పొగరే కదా నీలాంటి అమ్మాయిలకి ఆభరణం కదా. ఇలాంటి మాటలు నాకు అర్థం కావు. నా ఫ్రెండ్ లత, అమ్మాయిల గురించి నీకు ఎంత బాగా తెలుసా?
ఒక్కరి గురించి తెలుసు. లవ్ స్టోరీయా? చెప్ప ప్లీజ్. లవ్ స్టోరీస్ అంటే నాకు భలే ఇష్టం. DDLJ 20 times, దిల్తో పాగలే 10 times. మన హీరోని ఎప్పుడు కల్పిస్తున్నావు? ఏయ్, ఇప్పుడు దాకా గర్ల్ ఫ్రెండ్ లేదన్నా? చచ్చిపోయిందా? ఈ పాటికి పెళ్ళైపోయింది. అది ఇంకా పెద్ద ట్రాజడీ. పేరెంట్స్ విలన్సా? లేదు, మరి విడిపోయామంతే. డోంట్ వరీ శ్రీను, ఈ సిటీలో నాలాంటి అందమైన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరు దొరుకుతారులే. నేను కూడా హెల్ప్ చేస్తా. ట్రస్ట్ మీ. నేనే నాలాంటి ఒక అందమైన అమ్మాయిని నీకు చూపిస్తాను. ఓకేనా? హాయ్ శ్రీను. ఏయ్ హాయ్ రశేఖర్. హాయ్ ప్రియా. రేయ్ శ్రేయరా. ఓ సారీ శ్రేయ, నీ ఫోన్ కనెక్షన్ తీసుకున్నాను. హే 1 hourలో యాక్టివేట్ అవుతుంది. థ్యాంక్స్ రా. చలో కాఫీకి వెళ్దాం పద. లేదురా, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. 2 surgeries ఉన్నాయి. బై ద వే, ఎల్లుండి పార్టీ మర్చిపోద్దు. ఓకేనా? షూర్. చల్. ఓప్స్, బ్యాడ్ మేనర్స్. ప్రతి లేడీని కూడా ఇన్వైట్ చేయాలి కదా. అకేషన్ ఏంటి? చిన్నప్పటి ఫ్రెండ్స్, సార్ట్ ఆఫ్ రీయూనియన్. తప్పకుండా రావాలి. దిస్ ఈజ్ మై అడ్రస్. ఓకే? యా, బాయ్ రా. చల్ రా, చిల్. బాయ్. బాయ్. ఓకే బాయ్. రావాలా? మమాటానికి రమ్మన్నాడుగా మీ ఫ్రెండ్. రావాలా? కుదిరితే రా. నువ్వు చెప్పు. నీ ఇష్టం. నీ కష్టమా? సరే బాబు రా. చూద్దాంలే. అవును, తన పేరేంటి? కార్డులో ఉందిగా, శేఖర్. తన పేరు పూజ. పూజ.